తన్నేవాడు ఉంటే తల్లి తన్నేవాడు ఒకడు ఉంటాడని చెప్తుంటారు. ఏది కూడా ఎక్కువ చేసుకోకూడదు. ఏ వ్యక్తి అయినా, ఏ స్థాయిలో ఉన్నవాడైనా. అణిచివేయాలన్న ధోరణి ఉంటే అణిచివేయబడతాడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకన్నాను అనేది మీకు తెలుసు. నియంత పాలన చేస్తే, నియంతలా వ్యవహరించే ఎవరైనా సరే పతనం తప్పదు. ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీడియా 95% పతనావస్థలో ఉంది. కార్పొరేట్ సంస్థలకు, పార్టీలకు గొడుగు పడుతున్నాయి. సామాన్యుడు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సర్క్యులేషన్ పేరుతో అందులో విధులు నిర్వర్తిస్తున్న వారిని హింసిస్తున్నారు మీరు. 100కి 100 రూపాయలు కలం పట్టే పాత్రికేయుడిని అడ్వర్టైజ్మెంట్లు, సర్క్యులేషన్లు, కలెక్షన్లు. ఎక్కడ ఉంటుందండి ప్రజాస్వామ్యం? సిగ్గుపడాల్సి వస్తుంది. ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ఉద్యమాలు బలపడుతున్నాయి. మీడియా ద్వారా పోయింది. ఆ యుగం ఎప్పుడో పోయింది. కాళ్ళు పట్టుకుంటున్నారు, ఇంకా లాస్ట్కి ఆ పరిస్థితికి వస్తారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే తొక్కాలని చూస్తారా? ఎంతకాలం తొక్కుతారు? నేను కలం పట్టి 39 సంవత్సరాలలో అన్ని ఆటపోట్లే, వెన్నుపోట్లు భరిస్తూ వచ్చా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నన్ను దిగజార్చేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రశ్నించకూడదు, పాత్రికేయుల సమావేశంలో ప్రశ్నించకూడదు. ఎక్కడ ప్రశ్నించాలా? నేను పిఆర్ఓనా? అవతలోడు చెప్తే రాసుకోవడానికి. ఐఎమ్ ద జర్నలిస్ట్. ప్రశ్నించడమే నా తత్వం. నన్ను రోడ్డుకి ఇడ్చినా కూడా నీ రోడ్డు మీద కూడా ప్రశ్నిస్తా, నేను నిలదీస్తా. కుటుంబం ఉందనే ఒకే ఒక్క ఆలోచనలో మౌనంగా ఉన్నా నేను. ఒక పత్రికలో పనిచేస్తే రోడ్డు పాలు చేశారు, ఒక రాజకీయ పార్టీలో ఉంటే రోడ్డు పాలు చేశారు, ఒక ప్రెస్ క్లబ్ పెడితే మూపించారు. ఒకరోజు వస్తారు, ఎందుకురా అంత పెట్టుకున్నాను మీరు అనుకుంటున్నాడు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కాదు, ఇంక అంతకని పెద్దది. ఇక్కడ ఆడ వేల మంది, లక్షల మంది, ఈడ ఒక్కడే. అక్రిడేషన్ లేకుండా చేశారు నాకు మొదట్లో. పార్టీలు మారినట్టు అవకాశవాదులు ఉంటారు. నేను పనిచేసి ఎక్కడ ఏ సంస్థలో పనిచేసినా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తే నన్ను ఏదో కారణాల చేత తొలగించబడేలా చేశారు. ఎవరు సొమ్ము తిని బతుకుతున్నాం? ఎవరు సొమ్ము తిని బతకడం లేదు, స్వతంత్రంగా బతుకుతున్నాం. చేత ఇస్తే ఇచ్చిండొచ్చు, అది పెద్ద గొప్ప విశేషం కాదు. అది ఆవగింజంతా, అది కూడా కాదు. ప్రతి అంశంలోనూ అణచివేస్తూ ఉన్నారు. నా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు పాత్రికేయులు కొంతమంది. ఎవరిని చూసి, ఏ రాజకీయ నాయకుని చూసి మీ పెత్తనం చలాయిస్తారు? కాలం నిర్ణయిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రోడ్డుకి ఈడ్చిన నేను రోడ్డుకి పడింటాడేమో, మీరు మామూలుగా ఉండదు. మీకు తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని అంతగానే హీనంగా చూస్తారేంది, చూడబడుతున్నారు కూడా. సిగ్గు లేదమయ్యా? ఒక ప్రెస్ క్లబ్ మూపిస్తున్నారా? ప్రశ్నిస్తే కేసులు, తప్పుడు కేసులు, అట్లా అన్నాడని, ఇట్లా అన్నాడని, నన్ను ఇట్లా దూషించాడని. పెడితే పెట్టండి అయ్యా, మహా అంటే ఏం పెడతారు?
ఒక 5 ఏళ్ళు 10,000 బయటకు లోపల పోయేస్తా, అంతే కదా, అంతకుమించి ఏం చేస్తారు మీరు? ఎవడైనా నేరం చేసిన వాడు ఉరి వేస్తున్న వాడిని కూడా చివరి కోరికను కోరుతుంది ఆ చట్టము. నిర్దాక్షిణ్యంగా రోడ్డుకి ఇడుస్తున్నారు నన్ను. ఏం బల్బు చూసి అవన్నీ కాలచక్రంలో కలిసిపోతే ఒకరోజు చెడ్డొంత పెట్టుకుంటే తన్నులు తింటారు, మంచొంత పెట్టుకుంటే పతనం అవుతారు. అది గుర్తుపెట్టుకోవాలా. రాయలసీమ ఉద్యమం చేసి అణచివేయబడ్డారు. ఎక్కడ 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 తొక్కాలో అక్కడ తొక్కుతూనే ఉన్నారు. తొక్కించుకోవడానికి ఇక్కడ ఎవడు లేడు. మౌనంగా భరిస్తూ బయటకు వస్తున్నాను. నన్ను తొక్కాలంటే నా తల్లిదండ్రులకు తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదు. ఉన్నంతకాలం వాడు అలా బతికాడా అనిపించుకుంటా తప్ప వాళ్ళకి హీనంగా బతకలేదురా. ఎన్ని ఆటపోట్లైనా వాడు తట్టుకోగలిగినాడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? నేనే. గొప్ప కాదు, నిజమది. సవాల్ రెండు కర్నూలులో చర్చకు పెట్టండి. ఎవడన్నా మాట్లాడదాం. ఏ నాయకుడు వస్తాడో, ఏ పాత్రికేయుడు వస్తాడో చూస్తా. అణిచివేయాలని చూస్తారా? రోడ్డు గీడ్చాలని చూస్తారా? అవమానించేలా చేస్తారా? ఎంతకాలం చేస్తారు? ఏమైంది ఈరోజు? గుర్తుపెట్టుకోండి, సమయం వచ్చినప్పుడు చెప్తా అందరి సంగతి. ఎందుకంటే కుటుంబం ఉందని ఒకే ఒక్క ఆలోచనతో మౌనంగా భరిస్తూ వస్తున్న నేరం చేసేవాడు పైరగా తిరుగుతున్నాడు. ఒక్కొక్క విలేకరు ఎన్ని ప్లాట్లు తీసుకున్నాడో చెప్పండి. చాలామంది తీసుకున్నారు. తీసుకోలేని వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోతే వాళ్ళే చెప్తున్నారు, ఎన్నిసార్లు ఇవ్వాలండి, ఎక్కడ ఇవ్వాలండి, అక్కడ ఇచ్చాము అంటున్నారు. రేపు ఆగస్టు 16 వస్తే 39 సంవత్సరాలు నేను పత్రికా రంగంలో అడుగుపెట్టి సూది మోపినంత స్థలం ఉచితంగా నేను పొందలేకపోయినా. సూది మోపినంత స్థలం ఉచితంగా ఎక్కడ పొందలేకపోయినా. ఆ జర్నలిస్టుల కాలనీలో ఇచ్చినారు. మా నాయనకు నాకు 3.5 సెంట్ ఇచ్చారు. అది ఏడుందో కూడా తెలియదు పరిస్థితి అయిపోయింది మాకు. అది కట్టుకోవడానికి లేదు, ఆ పోవడానికి లేదు, దారి లేదు. ఇది నా పరిస్థితి. బయట చూసిన మీకేమో విలేకరులకు అంటారు. ఒక్క ప్రెస్ క్లబ్ కర్నూలులో, ఇంత పెద్ద చరిత్ర కలిగిన కర్నూలులో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు, వివిధ దేశానికి పార్టీ అధ్యక్షులుగా అయిన వాళ్ళు, అటువంటి జిల్లాలో కనీసం ఒక ప్రెస్ క్లబ్ లేదు అంటే ఇంతకన్నా అవమానం ఏమైనా ఉందా? ఎవరికైనా ఆలోచన ఉందా? సామాన్యుడికి ఒక ప్రశ్నించడానికి ఒక వేదిక లేకుండా పోయింది. గ్రూపు రాజకీయాలు, యూనియన్లు ఎక్కువ, ఎంతసేపు అక్రిడేషన్లు, బస్ పాసులు, మీకు కమిటీ సభ్యులు, ఇంతేగా. ప్రజలకు సేవ చేయాలి, మనకు వాళ్ళకు ఏమన్నా మంచి చేయాలన్న ఆలోచన ఉందా? ఏమంటే గలాలు ఇప్పుతారు, రోడ్డు ఎక్కుతారు, వాడింత వీడింత, డౌన్ చేసుకోండి, నాకేం కాదు, పట్టించుకోవట్లే అవన్నీ. నేను ఇంతకన్నా ఏముంది? చాలా ఇంతవరకు నేను ఎక్కడ చెప్పదలుచుకోలే. ఏం చెప్పినా మార్పు రానప్పుడు ఎందుకు చేయాలా అని. అధికారులు కూడా కొంతమంది రాజకీయ అవతారాలు ఎత్తుతున్నారు. కొంతమంది ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు, భజన చేస్తున్నారు, వాళ్ళకి చాలామంది చేస్తున్నారు. మేము చెప్పినట్టే అది ఉన్నతాధికారులు వింటారు అనే స్థాయికి పోయినారు. పోండి, మీరు ఎంతకాలం పోతారో. ఏదో ఒక రోజు మీకు గుణపాఠం మామూలుగా ఉండదు. అది ఎవడో ఒకడు మిమ్మల్ని చెప్తారు గుణపాఠం. రోడ్డుకి ఇడుస్తారు మిమ్మల్ని అందరూ. ఒకరోజు గుర్తుపెట్టుకోండి.
మనుషులుగా బతకండి. ప్రజాస్వామ్యంలో మనిషిగా బతకాల. నాది పెత్తనం ఉంది అని చెలాయిస్తపోతుంటే ఏదో ఒక రోజు మీ రోడ్డు మీద పడాల్సింది. రోజు నీట్ ప్రశ్న పత్రాలు ఎన్నిసార్లు జరిగి విద్యార్థులు బలే అయిపోయినారండి. జీవితాలతో ఆడుకున్నారు. ఒక్క సెకండు ఎగ్జామ్ ఎంట్రన్స్ లోపల అడుగు పెట్టడానికి అనుమతి లేకుండా చేసినప్పుడు ఆ విద్యార్థి ఎంత నలిగిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక సెకండ్కే మీరు వాళ్ళ జీవితం నాశనం చేస్తే అన్నిసార్లు లీకేజీలు అయినప్పుడు వాళ్ళ పరిస్థితి మీకు మనసు ఎట్లుందో నాకు అర్థం కావడం. మీడియా ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతా ఉంది? ప్రజలు ఎందుకు చైతన్యం తీసుకురాలేకపోతా ఉంది? సోషల్ మీడియా ఎందుకు బలం అవుతున్నది? అది గుర్తుపెట్టుకోండి. కరోనా సమయంలో పత్రికలన్నీ కూడా చాలా మటుకు పేజీలు తగ్గించారు. ఇప్పుడు కరోనా పోయింది కదా, ఎందుకు పెంచలేకపోతున్నారు? అదే డబ్బే మళ్ళీ. ఎవడండి మిమ్మల్ని ప్రశ్నించేవాడు? ఏమన్నా పోయేటప్పుడు అన్ని మూట కట్టుకొని పోతారా? ఏం పోరు. ఎట్లా వచ్చినామో అట్లే పోతాం అంతే. ఒంటి మీద ఏముండదు, గుర్తుపెట్టుకోవాలా.